జీవితాన్ని జీవించాలా? గుండెల్లోంచి రావాలి నీకు. యేసయ్యా 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 పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా, మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. లోకానికి వేరుగా ఏర్పరచుకున్నావు, నీ సేవ చేయ భాగ్యం నాకు ఇచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా, మరణము వరకు
సాక్షిగా బ్రతికెదనయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా. మరణము వరకు నీ సాక్షిగా బ్రతికెదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పనికిరాని నన్ను వెలిగించావయ్యా. మండుచున్న అగ్నివాలే నన్ను చేసావయ్యా. గౌరవం దొరికింది. దేశపు పెద్దలతో కూర్చుంటాడు, గవిన దగ్గర పేర్లు వస్తుందంట. అంటే ఊరి గవిన దగ్గర కూడా నీ భర్త గురించి మాట్లాడతారు. ఎందుకో తెలుసా? ఆమె భార్యను బట్టి కుటుంబ రూపురేఖలు మారిపోయినరా, ఆ కుటుంబంలో అమ్మాయి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ స్థితిగతులే మారిపోయినరా అని చెప్పుకోగలిగే ఆ స్థాయిలో అమ్మాయి ఉండాల. అంతేగాని అది వచ్చిన తర్వాత కుటుంబం సర్వనాశనం అయిపోయిందిరా ఉండాలా. ఒక్కొక్కరు కుటుంబంలో అడుగు పెడితే కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుతారండి. ఈ మోడర్న్ యుగంలో కాంప్రమైజ్ అవ్వట్లా. ఏమవట్లేదండి ఈ రోజున. నేను మళ్ళీ చెప్తున్నా, అందరూ సమానమే, భార్య సమానమే, భర్త సమానమే, ఎవరు ఎక్కువ అని నేను ఎవరిని సమర్థించట్లే. కానీ ఇరువురిలో కూడా భార్యకి కొంచెం సహనం ఎక్కువగా ఉండాలొద్దా? ఖచ్చితంగా ఉండాలా. ఎందుకంటే అది ఆత్మీయ లక్షణం, గుణవంతుల లక్షణం. నీ క్యారెక్టర్ ఎప్పుడైతే బాగుంటుందో ఊరి పెద్దలు కూడా నీ గురించి మాట్లాడుకుంటారు. పలానోడు భార్యరా నిప్పు కణికలాగా ఉంటుంది అని చెప్పుకోవాలి. అంతేగాని నీ గురించి చెప్పినప్పుడు నీ క్యారెక్టర్ దరిద్రం అని చెప్పుకుంటే అది ఎవరికి అవమానం తెలుసా? నీ భర్తకు అవమానం, నీ పుట్టింటికి కూడా అవమానమా కాదా? ఇక్కడ ఏముంది? ఆమె పెనిమిటి ఎవరితో కూర్చుంటాడంట? దేశపు పెద్దలతో. అంటే అంత హుందా స్థానంలో దేవుడు నిలబెడతాడు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే కుటుంబంలో భార్య మంచిదవుద్దో, అడుగు పెట్టిన అమ్మాయి మంచిదవుద్దో, కుటుంబం శాంతి సమాధానాలతో నింపబడుద్ది. ఒక్కొక్కరుంటే కుటుంబంలో ఎప్పుడు ఏం జరుగుతూ ఉంటాయి? ఘర్షణ, గొడవలే జరుగుతూ ఉంటాయి. కానీ గుణవతి అయిన భార్య ఉన్న చోట ఏం జరగవట? అలాంటి ఘర్షణలు తగ్గిపోద్దంట. ఏం చేస్తుందండి? తనే తగ్గించుకుంటుందంట. ఎవరి దగ్గర చెప్పాలా? 26వ వాక్యం ఒకసారి చదవండి. జ్ఞానము కలిగి తన నోరు తెరిచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా చాలండి. ఏం తెలుసా? ఆమె నోరు ఎలా తెరుస్తుందట? గట్టిగా చెప్పాలా? ఏమి కలిగి? గట్టిగా చెప్పాలా? జ్ఞానం కలిగి నోరు తెరడం అంటే ఆలోచించి మాట్లాడుతుంది. ఇది మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? ఈ మాట కోపాన్ని రేపుద్దా, సమాధానాన్ని క్రియేట్ చేస్తుందా అని చెప్పి ఆలోచించే తత్వం ఎవరిలో ఉండాలా? ఒక్కొక్కరు మాట్లాడితే ముందు వెనక చూడకుండా మాట్లాడే స్త్రీలు లేరంటారా? వసపెట్టలాగా మాట్లాడేవాళ్ళు లేరంటారా? ఏం మాట్లాడతారో నోటికి అడ్డు ఆపు లేకుండా మాట్లాడేవాళ్ళు లేరంటారా? జ్ఞానము కలిగి నోరు తెరవాలంట. ఏం కలిగి? జ్ఞానము కలిగి నోరు తెరవాలి. ఎవరు? గుణవతి అయిన భార్య అయితే, గుణవతి అయిన అమ్మాయి అయితే ఏం చేస్తుంది తెలుసా? జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది. కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళ నడతలను కూడా ఏం చేస్తుందంట ఆమె? చెప్పాలా? గట్టిగా చెప్పండి. ఎలా కనబడుద్ది అంటే గుణవతి అయిన భార్య ఏం చేయాలి తెలుసా? నీ భర్త కుదురుకుంటున్నాడా లేదా, ఎవరితో మాట్లాడుతున్నాడా, నీ బిడ్డలు బాగుంటున్నారా లేదా, ఇవన్నీ ఏం చేయాలా? భార్యలు కనిపెట్టాలి. ఆడు ఎలా పోతే నాకు ఎందుకు అనుకుంటారు కొంతమంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమి లేదని అర్థం. ప్రేమ లేని కుటుంబాల్లో మేము మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ ఉన్న చోటే అనుమానం కూడా ఉంటుంది. అవునా కాదా? కొంతమంది ఏమంటారంటే మా ఆవిడ ఊరికి అనుమానిస్తుంది, మీద ప్రేమ ఉంది కాబట్టి అనుమానిస్తుంది, ఎక్కడో చోట చావు అనుకుంటే అనుమానించదు. కొంతమంది తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. మా ఆవిడ బాగా అనుమానం ఉంటుంది, తప్పేం లేదు. అనుమానం ఉంటేనే, అంటే ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? గట్టిగా చెప్పండి. అనుమానం అంటే నా భర్త ప్రేమ నాకే సొంతం అనుకున్న ఏ అమ్మాయి అయినా అనుమానం ఉంటుంది ఉండదా? ఇప్పుడు అనుమానం వచ్చేలా కూడా క్రియేట్ చేస్తాడు వీడు. ఇప్పుడు మాట్లాడు, ఇంట్లో కూర్చొని మాట్లాడచ్చు కదా, ఫోన్ రాకని హడావిడిగా బిల్డింగ్ ఎవడ ఎక్కమన్నా, నిన్ను దూరంగా ఎవడ వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోగానే ఈ అమ్మాయికి అనుమానం వస్తుందా రాదా?
ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారండి అని అడుగుద్ది కదా, అడగదా. అందుకని చెప్తాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఫోన్లో కూడా సీక్రెట్ కోడ్స్ ఉండకూడదు. ఉండొచ్చా? ఎనీ టైం చెక్ చేసుకునేలా ఉండొచ్చు, తప్పేం లేదు. అందుకనే అనుమానం ఉండడం తప్ప చెప్పాలా? తప్పు కాదు. అనుమానం వచ్చేలాగా ప్రవర్తించడం కూడా తప్పే. అనుమానం వచ్చేలా ప్రవర్తించకూడదు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఇప్పుడు అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది అనుకోండి, అమ్మాయి ఫోన్ మాట్లాడినప్పుడు అమ్మాయి కూడా నీట్గా మాట్లాడవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఫోన్ రాగానే దొంగ చూపులు చూశారనుకోండి, ఆడికి అనుమానం వస్తారా? అదా మా ఆయన మహా అనుమానం అండి అంటే కుదరదు. మరి అనుమానం మధ్య కట్టుకున్నావు, నువ్వు ఎవరితోనో పోతాను చూస్తూ ఊరుకుంటాడు. అవునా కాదా? చెప్పండి. ఎందుకనంటే ఈ రోజుల్లో పాపం దేని ద్వారా స్ప్రెడ్ అవుతుంది? గట్టిగా చెప్పండి. నీ భర్త ఉద్యోగానికి వెళ్ళాకో వ్యాపారానికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఇంటి దగ్గర తగలడినప్పుడు బైబిల్ తీసి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని ఇల్లంతా శుభ్రంగా చక్కబెట్టుకో. ఇల్లు శుభ్రంగా ఉండదో, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవరో, కానీ ఏం చేస్తారు? ఇప్పుడు భర్త వచ్చేసరికి సీక్రెట్గా ఫోన్ కట్ చేసావంటే ఏమనుకుంటున్నాడు? ఎందుకంటే ఇలాంటి కంప్లైంట్లు చాలా వస్తున్నాయి. ఒక సిస్టర్ ఫోన్ చేశారు, వాళ్ళ అన్నగారు అనుమానంతో పంపించేశారు, సార్ కొంచెం ప్రార్థన చేయండి అని. ఒక బ్రదర్, నేను 2 days బ్యాక్ సిస్టర్ ఫోన్ చేశాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుటుంబాల్లో అనుమానాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? ఇద్దరిదే. స్త్రీ ఒక్కడే కాదు, అబ్బాయి అయినా సరే అనుమానం వచ్చేలా ప్రవర్తించుకుని ఫోన్ మాట్లాడుతూ ఇంట్లో మాట్లాడు. ఫోన్ రాగానే దూరంగా పరిగెట్టేకు, ఫోన్కి సీక్రెట్ లాక్ పెట్టేసుకోకు. నీ భార్య చూడొచ్చు నీ ఎస్ఎంఎస్లు, నీ భార్య చూడొచ్చు నీ వాట్సాప్ చాటింగ్లు, నీ భార్య చూడొచ్చు నీ కాంటాక్ట్స్. తప్పేం కాదు. స్త్రీలకు ఉండాల్సిన బాధ్యత కూడా తెలుసా? నీ భర్త ఫోన్ చెక్ చేయి, తప్పేం లేదు. చెక్ చేయకపోతే ఆడు ఏం చేస్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, కాంటాక్ట్స్ ఏంటో ఎవరికి తెలుసు? అవునా కాదా? ఈ మధ్యకాలంలో ఒక సిస్టర్ చెప్పింది, వాళ్ళ ఆయన గారంట అమ్మాయిని ఫీడ్ చేసుకున్నాడంట లవర్ పేరు. నిజమండి, సరదా కాదు. నాకు ఆ సమస్య చెప్పినాడు. నాకు ఇలా కూడా ఉంటారా? ఇప్పుడు పైకి కాంటాక్ట్స్లో ఏముంది, కానీ అది లవరు. ఎంత దారుణమైన దుర్మార్గుడు చూడాడు. అందుకనే మీ భర్తల ఫోన్ కార్డు చెక్ చేయండి అమ్మ, తప్పేం లేదు. నీ ఫోన్ పట్టుకున్నప్పుడు ఎవరితో మాట్లాడితే నీ కాంటాక్ట్ ఏంటి, ఈ నెంబర్ ఏంటి, ఇది ఎవరితో తప్పులేదు, నీ తప్పేం కాదు. అది చూడాలా. చూడకపోతే వీడు అడ్డమైన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే రేపు పొద్దున్న నీకు సమస్య కాదు అది. నీకు వెళ్ళాల్సిన గోల్డ్ ఆవిడకి వెళ్ళిపోద్ది, నీకు రావాల్సిన బట్టలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. నీకు అర్థమైందా? నీకు రావాల్సిన బర్త్డే గిఫ్ట్లు అక్కడికి వెళ్తాయి, నీకు రావు. అర్థమైందా? అందుకనే జ్ఞానం కలిగిన స్త్రీ తన భర్త నడతను కూడా ఏం చేయాలంట? బాగుగా. ఎలాగా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చాలా జాగ్రత్తగా నీ భర్త యొక్క నడవడికను నువ్వు గ్రహించుకో. ఎందుకో తెలుసా? ఈ రోజున అక్రమ సంబంధాల వల్ల కుటుంబ జీవితాలు పతనం అవ్వట్లేదండి. ఇది మనం సరదాగా చెప్పుకుంటున్నాం, మీకు అనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ ఈరోజు 90% కుటుంబాలు సక్రమంగా ఉండట్లా. అక్రమ సంబంధాలతో విచ్ఛిన్నమైపోతున్నాయి. పెళ్ళైన తర్వాత అబ్బాయినా అమ్మాయినా విచ్చలవిడిగా తిరగడం వల్ల కుటుంబ జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, గొడవలతో విసిగిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే మందిరాలు కూడా బాగుంటాయి. బాగా ఆలోచించుకోండి. ఈ విషయంలో మాత్రం భారీగా తెలివి కలిగి నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలా అంటే, నీ భర్త నడతలను, నీ బిడ్డల నడతలను నువ్వేం చేయాలమ్మా? బాగుగా అని ఉండే, అంటే చాలా కేరింగ్గా కనిపెట్టాలి. నీ ఫోను కంపల్సరీగా లాక్ పెట్టారా? ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే, నీ భర్త లాక్ పెట్టాడు, మొహమాట లేకుండా తీసిపాడేమని చెప్పి. తీసిపాడకపోతే వెళ్ళిపోతానని చెప్పి. మొహమాటమే లేదు దీంట్లో. ఆడికి అంత సీక్రెట్లు ఏంటి? ఎవరైనా సరే భార్యకి తెలియకుండా సీక్రెట్లు ఏంటండి? ఫోన్లు ఏంటి సీక్రెట్లు? లాక్ కనుక తీయకపోతే అప్పుడు బెదిరించండి. ఊరికప్పుడు వెళ్ళిపోతాను అనడం కాదు, ఆ లాక్ తీయకపోతే అప్పుడు వెళ్ళిపోతానని చెప్పండి. నిజం, సరదా కాదు ఈ మాటలు. అంటే పనికిమాలి పనులు చేస్తున్నారనే కదా అర్థం. అవునా కాదా? ఏదైనా ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా చెప్తానండి, భార్య లాక్ భర్తకు తెలియాలా అంతే, బయట వాళ్ళకి అవసరంలా. కానీ ఖచ్చితంగా ఒకరిలో ఒక్కొక్కరు తెలియకుండా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారంటే వాడికి ఎక్కడో రాంగ్ కాంటాక్ట్స్ ఉన్నాయని అర్థం. అలాగే భార్య కూడా అంతే. భార్యను కూడా భర్త ఏం చేసుకోవాలా? ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో చాట్ చేస్తుంది, ఒంటరిగా ఉన్నప్పుడు అన్నీ నువ్వు చెక్ చేసుకోవాలా. తప్పది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మా ఆయన అనుమానపరుడు అండి. మరి నువ్వు అనుమానం వచ్చేలాగా చేస్తున్నావు, మరి అనుమానించడం ఏంటాడు? నువ్వేమో అడ్డమైన ఫోన్లు మాట్లాడడం, అడ్డమైన కాంటాక్ట్లు పెట్టుకోవడం, అడ్డమైన
అసలు అపరిచిత వ్యక్తులతో మనం చాటింగ్ చేయొచ్చా? చేయొచ్చండి. ఈ మధ్యలో ఒక పెళ్లి చేసుకున్నారు, నేను ఊరి పేరు చెప్పను కానీ, ఇన్స్టాగ్రామ్ లవ్. అది ఏ లవ్? అమ్మాయిది ఎక్కడో హైదరాబాద్, ఆడు దీనిదంటే ఎక్కడో విలేజ్. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందంట, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందంట, ప్రేమ కాస్త కడుపు తెచ్చిందట, కడుపు వచ్చాక ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ఎప్పుడు? కడుపు వచ్చాక. ఇది ఏ లవ్ అంట? ఏ లవ్వు? ఫేస్బుక్ లవ్వులు, ఇన్స్టాగ్రామ్ లవ్వులు, యూట్యూబ్ లవ్వులు కుదరదు. ఆ దిక్కుమాలిన లవ్ ఏంటి? ఇన్స్టాగ్రామ్లో చూసి బుద్ధులు ఎలా తెలిసిపోతాయండి? తెలుస్తుందా? తెలీదు కదా. ఇన్స్టాగ్రామ్లో చూసి లవ్లు ఎలా పడిపోతారు నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎవడైనా బుద్ధిమంతులాగానే యాక్ట్ చేస్తాడు, వీడియో చేసినప్పుడు నేను ఎదవనే అంటాడా? అంటాడు ఎవడైనా? ఏ అమ్మాయిని పనికి మళ్ళదాన్ని అంటదా? అంద కదా. నేను చాలా బుద్ధిమంతుడు, మాట సౌమ్యంగా ఉంటుంది. అది గొడవ వచ్చినప్పుడు తెలుస్తుంది, నోరు ఎంత బాగా తెరుస్తుందో. ఈమెనుకో జ్ఞానవంతురాలు, గుణవంతురాలు, కృప కలిగి నోరు తెరుస్తుంది, జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది. ఈ డ్రైనేజీ నోరు ఇది. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో నీ స్మార్ట్నెస్, నీ క్యూట్నెస్ చూసి పడిపోయానంటే పైకి మాత్రమే మేకప్, లోపలంతా డ్రైనేజీయే. అంటే నోరు తెరిస్తే దరిద్రం. నేను మళ్ళీ చెప్తున్నా, ఫేస్బుక్ చూసో, యూట్యూబ్ చూసో, రీల్స్ చూసో, ఇన్స్టాగ్రామ్ చూసో, షేర్ చాట్ చూసో నువ్వు పడిపోకో. అందాన్ని చూసి పడిపోకో, అందాన్ని చూసి మోసపోకో. గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు చెప్తాను, యవ్వన కాలంలో ఉన్న పంది పిల్ల కూడా కన్నె పిల్లలా కనపడద్దట. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైందా? అంటే పందిలాగా ఉన్న వాళ్ళు కూడా అందం వచ్చేస్తుంది యవ్వన కాలంలో. దాన్ని చూసి మోసపోయావు అనుకో, తర్వాత ఇదేంటి నువ్వు ఇలా పందిలా ఉన్నావు అంటే నాకు అసలు రూపం ఇదే. ఆ వయసులో కొంచెం మేకప్, కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకున్నా, ఫేర్లో ఎక్కువ పోసుకున్నా, కొంచెం గ్లో వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో దాన్ని కొంచెం సెట్ చేశా. ఏం చేశా? మరి కలర్ చేంజ్ చేసుకోవచ్చుగా, సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు కదండి. నువ్వు గ్లో పెట్టేసుకుంది, అమ్మో ఇంత అందంగా ఉందా అనుకున్నా, తీరా చూస్తే బ్లాక్ బోర్డ్. అది నిజం చెప్తున్నా. అందుకే ఇన్స్టాగ్రామ్ లవ్లు, ఫేస్బుక్ లవ్లు, యూట్యూబ్ లవ్లు, రీల్ చూసి లవ్లు, ఈ దరిద్రం మనకొద్దు. వద్దు. మనం ఎవరిని ప్రేమించాలా? నేను సాధ్యమైనంత వరకు ఏం చెప్తానంటే, ఎందుకంటే లవ్ మ్యారేజ్ దగ్గర స్టార్ట్ అయ్యి కంటిన్యూ అయినట్టు ఉంది కదా, అక్కడే ఫినిష్ చేద్దాం. విషయం ఏంటంటే, లవ్ మ్యారేజ్కి నేను వ్యతిరేకం కాదు, కానీ ఒక్కటి, నువ్వు లవ్ చేస్తే తల్లిదండ్రులతో చెప్తే నిజమైన ప్రేమ, అమ్మాయితో అబ్బాయితో చెప్తే నిజమైన ప్రేమ కాదు. కడుపు చేస్తే అసలే ప్రేమ కాదు, పెళ్ళైన తర్వాతే. అందుకే దాన్ని ఫస్ట్ నైట్ అంటారు. ఏమంటారు అంటే అర్థం ఏంటి? లైఫ్లో ఫస్ట్ అని. ఆల్రెడీ చేసి ఉంటే ఫస్ట్ ఎందుకు అవుతుంది? అవుతుందా? సరదాగా చెప్పట్లా ఇదేమి. ఎందుకనంటే పాన్పు ఎలా ఉండాలన్నది బైబిల్లో. ఎలా ఉండాలా? పాన్పు నిష్కపటమైనదై ఉండాలా, కళంకము లేనిదై ఉండాలా, అంతకుముందు టచ్ చేయనిదై ఉండాలా. నువ్వు మ్యారేజ్ చేసుకునే ముందు ఒకవేళ వివాహం ముందు ప్రేమించుకున్నా సరే టచ్ చేసావా, నీ పవిత్రత అక్కడితోనే పోయింది. ఇంకేంటి లవ్? మీకు అర్థమైందా? ఇప్పుడు బైబిల్లో షోలమతి సొలొమోను ప్రేమ గురించి రాయబడుతూ ఏమంటుంది తెలుసా? షోలమతిలో కళంకము లేదు, ఉందా? అందుకే ప్రియురాల గురించి ఏం రాశాడు సొలొమోను? నా ప్రియురాల బండ సందులలో ఎగురునా పావురమా అన్నాడు. అంటే పావురములో కపటం ఉందా? పావురంలో అపవిత్రత ఉందా? లేదు. అంటే అమ్మాయిలోన అబ్బాయిలోన ఆ అపవిత్ర ఉండడానికి ఇదైతే ఇలా ఉంటే అప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుని నేను ఒప్పుకుంటా. కానీ ఉంటున్నారా? ఈరోజు ప్రపోజు, రేపు బెడ్రూము. ఇప్పుడు వీటికి ప్రత్యేకంగా ఒక రూమ్స్ వచ్చినాయి, మీకు తెలిసే ఉంటుంది. ఓయో రూమ్స్ అంట. ఏ రూమ్స్ అండి? ఓయో రూమ్స్ అంట. లవర్స్కి ప్రత్యేకం అంట. ఇప్పుడు సుప్రీంకోర్టు, మన దరిద్రం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఏమిచ్చింది? పర్మిషన్ ఇచ్చింది. పెళ్ళైన వాళ్ళైనా సరే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, అబ్బాయి అమ్మాయి ఇష్టపూర్వకంగా ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళకి కేసు లేదు. ఎంత వర్స్ట్ అండి ఇది? అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత మరి కాపురాలు పాడైపోవా? అంటే ఇప్పుడు చట్ట ప్రకారం ఏం చేయలేరు తెలుసా? ఒకళ్ళు భార్య లేదా భర్త వేరొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకుని కోర్టుకు వెళ్ళి ఏం లేవట. కానీ గుణవతి అయిన భార్య అలాంటివి చేస్తుందా? చేస్తుందండి. కృప కలిగి తన నోరు తెరుస్తుంది, తను జ్ఞానము కలిగి తన నోరు, అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎవరైనా నీతో రాంగ్గా బిహేవ్ చేస్తే జ్ఞానం కలిగి నోరు తెరు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి వంకరగా మాట్లాడితే జ్ఞానం కలిగి నోరు తెరు.
అంతేగాని వాళ్ళతో నువ్వు కూడా కుమ్మక్కైపోయి ముక్కు మొహం తెలియనోటితో పళ్ళు కిలించుకుంటూ మాట్లాడితే గుడ్లు పళ్ళు కూడా పీకేస్తాడు దేవుడు. జాగ్రత్త. ఎందుకని ఇప్పుడు కొంతమంది మీరు చాలా స్మార్ట్గా ఉన్నారండి అనేసరికి అలా ఒకసారి దేవదూతలాగా ఫీల్ అయిపోయి గబ్రియలు దేవదూతలాగా అలా గాల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎవడల్లమన్నా నిన్ను, నీకు తెలియదు నువ్వు అందంగా ఉన్నావు లేదు. ఇప్పుడు మనం అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన మొహం మనకు తెలీదా? నేను బాగున్నానో, యావరేజ్గా ఉన్నానో, ఎంత రేంజ్లో ఉన్నానో మన అద్దంలో ముందు నుంచి ఉన్నప్పుడు మన అందం ఏంటో మనకు తెలిసిపోద్ది. తెలిసిందో తెలీదా? కొంతమంది తెలియదులేండి. అద్దం పక్కకి వెళ్ళిపోయి నేను చాలా అందగత్తిన అందగండి అని ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే తప్పు కాదు, నువ్వు ఎలా ఉన్నా తప్పు కాదు, కానీ నీ గుణం ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? అందుకే స్త్రీలు ప్రాముఖ్యంగా ఏం చేయాలంటే అపరిచిత వ్యక్తులు నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఎలా తెరవాలి నోరు? గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? జ్ఞానము కలిగి. అంటే ఎవడైనా వంకరగా మాట్లాడా మరొక్కసారి ఆడు నీతో మాట్లాడడానికి షేక్ అయ్యేలా ఉండాలా? అంటే అండి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అనండి. మాట్లాడతాడు. వెనకాల బండి వచ్చి ఆరణ కొట్టాడు, ఎరా కళ్ళు నెత్తికెక్కినాయా అనండి. మళ్ళీ హారణ కొడతాడా? మరి మురిసిపోతాను, నా కోసం కొడుతున్నాడు హారణ, సంపు పాత్ర వేసేయాలి ముందు. నీ కోసం కొడుతున్నాడని నీకు తెలీదా? అప్పుడు ఏం చేయాలి? నీ దగ్గరికి ఆడు వచ్చి రావాలంటే ఏమవ్వాలి? ముందు ఏమవ్వాలా? భయపడేలా ఉండాలి. అలా ఉంటే అబ్బాయిలైనా సరే అమ్మాయి నీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి భయపడాలా? నీ మొహం చూసినప్పుడు భయపడాలా? నీతో సరసోక్తులు మాట్లాడడానికి భయపడాలా? అదే సాక్ష్యం. అదేం చెప్పండి? సాక్ష్యం అంటే పుష్పానికి ఉన్న లక్షణం ఏంటి అని అంటే అది పరిమళ వాసన కలది. ఎలాంటిది? పరిమళ వాసన కలది. నువ్వు కూడా సువాసన కలిగిన వ్యక్తివైతే నీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కూడా తప్పుడు మాటలు మాట్లాడడానికి వాళ్ళ భయపడేలా ఉండాలా? అదే సాక్ష్యం. అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి లేకపోతే ఈ రోజైనా ప్రార్థన చేయాలి, దేవా ఇంకా దుర్గంధముతోనే ఇది ఇంకా కంటిన్యూ చేద్దాం వచ్చే వారం ప్రభుచితం అయితే. ఈరోజు ఒక్కటే తీర్మానం, దేవా నా బ్రతుకుని మార్చుకుని సువాసన వెదచల్లి అటువంటి రోజా పుష్పం వల్ల నేను ఉండినట్లు నాకు సహాయము చేయి ప్రభువా. నా సాక్ష్య జీవితం అనేక మందికి ఆదర్శం అవ్వాలి. అంతకుముందు నీ బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, అంతకుముందు నువ్వు కలిసి ఉండొచ్చు, లేకపోతే అంతకుముందు నువ్వు వాళ్ళతో చాట్ చేసి ఉండొచ్చు, వాళ్ళతో బట్ ఈరోజు నిన్ను ఎదురుపడితే నీతో సరసూపులు మాట్లాడడానికి కూడా వాళ్ళు కొంచెం ఆగి ఆలోచించాలి. ఆ టైప్లో నువ్వు ఉండలేకపోతే ఈరోజైనా చిన్న ప్రార్థనతో చిన్న తీర్మానం ఇక్కడ నుంచి వెళ్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మోకరిద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా సూటిగా ఈ వాక్యం వింటున్న నీవెవరైనా సరే, పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతుండే ఒక్క నిమిషం కళ్ళు మూసి హృదయాన్ని తెరిచి ఐఎమ్ ద రోజా ఆఫ్ షారోన్ ఈ సాక్ష్యాలు చెప్పగలగాలి. షోలమతి చెప్పగలిగింది. ఈ మధ్యాహ్నం వేళ నీవు కూడా ఈ మాటలు చెప్పగలవా? అయ్యా ఎస్, ఒకప్పుడు నేను హానికరుడిని, హింసకుడిని, దోషకుడును, కానీ నా సాక్ష్యాన్ని మార్చుకున్న బ్రతుకుటి క్రీస్తు చావు అయితే లాభం అనే స్థాయికి నేను వెళ్ళాను. కానీ ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు సౌలు పొందిన సాక్ష్యం నేను పొందలేకపోయినాయా? ఒకప్పటికి ఇప్పటికీ నా సాక్ష్యంలో మార్పు లేదు, మాటల్లో మార్పు లేదు, చూపుల్లో మార్పు లేదు, పద్ధతుల్లో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, నా బాడీ లాంగ్వేజ్లో మార్పు లేదు, ఆత్మీయత లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవా జ్ఞానము కలిగిన స్త్రీ వలె, జ్ఞానము కలిగిన పురుషుని వలె నేను నడుచుకుంటానయ్యా. నా శీలాన్ని, నా క్యారెక్టర్ని, నా పవిత్రతను ఎక్కడ కోల్పోను. జీవితంలో ఎన్నున్నా క్యారెక్టర్ లేకపోతే, ఉప్పు లేకపోతే ఎలాగో ఆ కూరకు రుచి లేదో, నీ సాక్ష్య జీవితానికి పరిమళ వాసన రావాలి అని అంటే నువ్వెంత పాట పాడినా, ప్రార్థన చేసినా, వాక్య ప్రకటన చేసినా, వాక్య పరిచర్య చేసినా, మందిర పరిచర్య చేసినా, ఆ ఒక్క సాక్ష్యం నీ జీవితంలో లేకపోతే నువ్వు కూడా దుర్గంధంతో నిండిపోయావని అర్థం. అలాంటి స్థితిలో ఉంటే మోకరించి ఒక్క తీర్మానం చేసుకో. నీ కొరకు ఈ వాక్యం అంటే నీవెవరైనా సరే ఇప్పటికే నీ భార్యను కోల్పోయావు, నీ భర్తను కోల్పోయావు, నీ కుటుంబంలో నీ శీలాన్ని కోల్పోయావు, ఏడుస్తున్నావు. ఈరోజు నువ్వు చేసిన పనికి మాలిన పనులు బట్టి నీ కుటుంబాన్ని కోల్పోయి ఏడుస్తున్నావు. నీ భర్తను దూరం చేసుకున్నావు, నీ భార్యను దూరం చేసుకున్నావు, నీ తల్లిదండ్రులు దూరం చేసుకుని ఎవడో గొట్టంగాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఈరోజు కుమ్ములి ఏడుస్తుంటూ ఈ వాక్యాన్ని వింటున్నావా? దేవుడు ఒక చక్కటి అవకాశం నీకు ఇస్తున్నాడు. మోకరించి చిన్న తీర్మానం చేసుకోగలిగితే నీ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థించడానికి సిద్ధం. దుర్గంధంతో నిండాను కదా, నా బ్రతుకును క్షమిస్తాడా? ఎస్. నువ్వు పరిమళ వాసనగా మార్చబడడానికి యేసయ్యా
తను అర్పించుకున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడైతే కాదు. ఒక్క నిమిషం నువ్వున్న ప్రాంతంలో మోకరించి, దుర్గంధంతో ఉన్నానయ్యా, నన్ను పరిమళ వాసంతో నింపవా, చిన్న ప్రార్థన చేయి. నీ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. దేవా, ఈరోజు నీ ప్రజలతో మీరు మాట్లాడిన మీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. ఐఎమ్ ద రోజ్ ఆఫ్ షారోన్. నేను షారోను పొలములో పూయబడిన రోజా పుష్పమును. పుష్పానికి ఉన్న లక్షణం, అది సువాసన వెదజల్లుద్ది. మా ఆత్మీయ జీవితంలో మా సాక్ష్యమే సువాసన. ఆ సాక్ష్యాన్ని మేము కోల్పోయామేమో, శీలాన్ని కోల్పోయామేమో, యవ్వన కాలంలో మా ప్రవర్తన కోల్పోయామేమో, వివాహ జీవితంలో మా ప్రవర్తన కోల్పోయామేమో. నా అహంకారం, నా గర్వం, నా క్యారెక్టర్లెస్ నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. దేవా, నా సాక్షి జీవితాన్ని పాడయ్యేలాగా చేసింది. ఈరోజు నాకు అవకాశం ఇచ్చావు నా బ్రతుకును మార్చుకోవడానికి, నాకు అవకాశం ఇచ్చావు నా స్థితిగతులు మార్చుకోవడానికి. ఈరోజు నుంచి అయినా ప్రభు, ఒక సమరీ స్త్రీ వలె, మోషే వలె, అపొస్తలుడైన పౌలు వలె నా సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకుంటాను ప్రభు. ఆ రోజా పుష్పానికి నా లక్షణాన్ని, ఆ సువాసన వెదజల్లి తత్వాన్ని నాకు కూడా దయచే ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన ఆలకించి అంగీకరించి మరణము వరకు నీ కొరకు సాక్ష్య జీవితాన్ని, పరిశుద్ధ ప్రవర్తనను కలిగి ఉండే కృప భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.